నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మనం చూస్తున్నాము 2 రోజుల నుంచి బ్రేకింగ్ న్యూస్ అనేది ఒకటి నడుస్తుంది. రేవ్ పార్టీ అనే ఒక బ్రేకింగ్ న్యూస్ నడుస్తుంది. సో, దీనిలో భాగంగా సినీ నటి హేమ గారు దీంట్లో ఉన్నారని కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఆమేమో దీంట్లో లేను అని బహిర్ముఖంగా చెప్తున్నారు. సో, ఖచ్చితంగా ఈసారి నా మీద ఇట్లా నెగెటివ్ వార్తలనేది స్ప్రెడ్ చేసి తాట తీస్తా అన్నారు. దానికి మీరేమంటారు? వీడియోలో బ్యాక్‌గ్రౌండ్ ఉందో అదే బ్యాక్‌గ్రౌండ్ ఫోటోలు కూడా ఒకటి రిలీజ్ చేశారు. దానివల్ల ఈమె ఇక్కడ లేదు అనే విషయం అందరూ అనుకున్నారు. సో, ఈమె ఫ్యామిలీతో కనిపించకపోవడం, తర్వాత మామూలుగా హైదరాబాద్‌లో ఫామ్ హౌస్ అంటే ఏముంటది? ఎవరిని రమ్మన్నా జర్నలిస్టులు వెళ్ళేస్తారు. నిమిషంలో ఇప్పుడు మనకి చెప్తే మనం వెళ్తాం కదా! సో, ఆమె నిజంగా ప్రూవ్ చేసేదలుచుకుంటే అది చేయాలి. అది చేయకుండా ఇప్పుడేం చెప్తుంది? నాకు స్పేస్ కావాలి, 2 రోజులు కావాలి. 2 రోజుల తర్వాత వచ్చి నేను తాడు తీస్తాను, తోలు తీస్తాను అంటుంది. తోలు తాటు ఎందుకు తీస్తుంది? వాళ్ళు అక్కడ సిపి చెప్పిన దాన్నే ఛానల్స్ చెప్తున్నాయి. సిపినే కేటగరికల్‌గా క్లియర్‌గా చెప్పాడు. హేమ అనే తెలుగు ఆర్టిస్టు ఉందని. సో, ఇంకెవరున్నారు పోనీ ఇక్కడ హేమ అనే ఇంకెవరన్నా ఆర్టిస్ట్ ఉంటే చెప్పలేము, ఒకవేళ ఉండొచ్చు. ఈమె ఫోటో కూడా రిలీజ్ చేశారుగా మరి వాళ్ళు. సో, క్లియర్‌గా ఈమె ఫోటో రిలీజ్ చేశారు. దయానంద్ చెప్పాడు. ఈమెమో ఫ్యామిలీ వీడియోలో ఫ్యామిలీ గాని ఇంకెవరు లేరు. కనీసం ఒక జర్నలిస్ట్‌ని ఆహ్వానిస్తే ఆ ఫామ్ హౌస్‌కి ఏదో వీళ్ళొస్తారు కదా! వీళ్ళొచ్చినప్పుడు ఈమెకి ఆ ఇబ్బంది ఉండదు కదా! సో, ఇవన్నీ కూడా కామన్ సెన్స్‌తో ఆలోచిస్తే ఆమె చెప్పడంలో ఏదో మతలబు అయితే ఉందనేది అర్థమవుతుంది. హ్మ్. మరి ఆమె ఒకవేళ నిజంగా ఆమె లేకపోతే ఖచ్చితంగా అది బాధాకరం. ఒక ఒక పాల్గొనని వాళ్ళ పేర్లు రావడం బాధాకరమే. అది శ్రీకాంత్ ఫర్ ఎగ్జాంపుల్. ఆయన క్లియర్‌గా వాళ్ళ ఫ్యామిలీతో ఇంట్లో ఉండి వీడియోలో మాట్లాడాడు. ఆయన క్లియర్‌గా చెప్పాడు కూడా. సో, దానివల్ల ఆగిపోయింది. ఇంకా శ్రీకాంత్ అక్కడ ఉన్నాడని తర్వాత ఎవరు మాట్లాడట్ల. అట్లాగే శ్యామల ఇంకొక యాంకరు. ఆమె కూడా టీవీ ఛానల్‌కెళ్ళి నా మీద డిస్కషన్ పెట్టారు. ఎవరో ముసుగు చూసి నా పేరు అన్నారు. వాళ్ళు పోలీసులు కూడా ఎక్కడ నా పేరు చెప్పలేదు అని నేను వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటానని కూడా ఆమె ఓపెన్‌గా చెప్పింది. దానివల్ల శ్యామల పేరు కూడా ఎవరు లేరు. అట్లాగే జానీ మాస్టర్. ఆయన కూడా కేటగరికల్‌గా మాట్లాడాడు. నేను ఇక్కడే ఉన్నాను. ఎవరన్నా కలవండి నన్ను అని చెప్పాడు. ఆయనతో కూడా ఇబ్బంది లేదు. సో, వీళ్ళెవరు లేకుండా హేమ పేరే ఎందుకొస్తుంది? అంటే ఆమె ఒకవేళ నిజంగా అక్కడ లేకపోతే ఆమె అక్కడి నుంచి ఛానల్ ఎనీ ఛానల్ ఆఫీస్‌కి రావచ్చు. లేదా అది కూడా ఆమెకి ఇబ్బంది అయితే అక్కడ ఫ్యామిలీ ఉన్నారు, నేను వదిలేసి రానంటే ఏ ఛానల్ ఒక్క ఛానల్ కనీసం ఎవరో ఒకరిని పిలిస్తే వాళ్ళు వెళ్ళి మొత్తం వీడియోలు షూట్ చేసుకొని వచ్చి చేసేస్తారు. ఆమె క్లియర్ అయిపోతుంది. ఇంత సింపుల్ అది. మరి ఇది ఎందుకు ఆమె అది చేయకుండా నేను లేనక్కడ నా ఎవరు దీని వెనక ఎవరున్నారు ఇప్పుడు అది నేను కనిపెడతాను, వాళ్ళంతా చూస్తాను. ఎవరో ఒకరుండి ప్లాన్‌గా ఎందుకు చేస్తారు? సో, ఇదేందంటే ఆల్రెడీ ఈమెకు కరాటే కళ్యాణ్‌కి ఏదో ఇబ్బంది ఉన్నట్టుంది. ఆమె గతంలో కరాటే కళ్యాణ్‌ని ఆమె విమర్శించిన సందర్భం ఏదో ఉన్నట్టుంది. దాంతో ఆమె కరాటే కళ్యాణ్ కూడా దీని మీద ఎక్కువ మాట్లాడుతుంది. సో, నిజానికి ఏందంటే ఇది లీగల్ ఇష్యూ. దీన్నేం మోరల్‌గా మనం చూడాల్సిన అవసరం లేదు. లీగల్‌గా ఆమె అక్కడ ఉండి ఉన్నా కూడా నేరం కాదు. ఆమె డ్రగ్స్ తీసుకొని ఉంటేనే నేరం. అందుకని అక్కడ పట్టుబడిన మొత్తం 100 మంది ఉంటే 100 మందిని ఓన్లీ 5 మందిని ఉంచుకొని మిగతా వాళ్ళని అందరిని వదిలేశారు. పోలీసులు కూడా ఏం చెప్తున్నారంటే డ్రగ్స్ ఉంటేనే ప్రాబ్లము. అందుకనే వాళ్ళ బ్లడ్ అండ్ హెయిర్ శాంపుల్స్ తీసుకొని వాళ్ళ అడ్రస్‌లు అన్నీ తీసుకున్నాము, వదిలేసాం వాళ్ళని చెప్తున్నారు. దాంట్లో నుంచి బయటకు వచ్చిన ఒక అమ్మాయితో కూడా కన్నడ ఛానల్స్ ఇంటర్వ్యూ చేశారు. కన్నడ ఆర్టిస్ట్ ఆమె. ఆమెను కూడా అడిగారు. హేమ ఉందంటే నేను చూడలేదని చెప్పింది ఆమె. హేమ తెలుసా మీకంటే తెలుసు, అప్పుడప్పుడు ఇట్లాంటి పార్టీలు కలుస్తూ ఉంటామని కూడా ఆమె చెప్పింది. అక్క అని పలకరిస్తుంటాను అనేది కూడా ఆమె వచ్చిన తెలుగులో చెప్తుంది. సో, కాబట్టి ఆమె మామూలుగా ఎవరున్నారనేది కూడా చెప్పట్లేదు ఆమె. జనరల్‌గా చెప్పరు కూడా. ఒకరు దొరికినప్పుడు ఇంకొకరి పేరు చెప్పరు కదా! సో, ఆ అమ్మాయి అయితే ఓపెన్‌గానే మాట్లాడింది. సో, ఒకవేళ ఉంటే నేను వెళ్ళాను తప్పేందనే అనొచ్చు. తప్పేమన్నా ఉంటే లీగల్‌గా తీసుకుంటాం. మీకేంటి ప్రాబ్లమ్ అని అడగచ్చు. ఇప్పుడు రేవ్ పార్టీ అనేది దానికదే నేరం కాదు. రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడితేనో, లేకపోతే ప్రాస్టిట్యూషన్ ఇదేమైనా ఉంటేనో ఆ 2 విషయాలు తప్ప ఒక 100 మంది ఒక దగ్గర పార్టీ చేసుకోవడం నేరం కాదు. ఒకవేళ లౌడ్‌గా మ్యూజిక్ పెట్టి ఇతరులకి డిస్టర్బ్ అవుతా ఉంటే ఆ మేరకు ఇబ్బంది ఉంటది లీగల్‌గా. అదర్‌వైజ్ ఒక పార్టీ వాళ్ళేమి రేవ్ పార్టీ అని వాళ్ళు అనౌన్స్ చేయలేదు కదా! పార్టీ జరుపుకుంటున్నారు ఒక 100 మంది.
ఆ పార్టీ జరుపుకుంటుంటే అది నేరం కాదు. దాంట్లో డ్రగ్స్ ఉంటే నేరం. డ్రగ్స్ ఉందని చెప్తున్నారు వీళ్ళు పోలీసులు. ఎండిఎంఏ 17 టాబ్లెట్లు దొరికాయి. తర్వాత 17 గ్రాములు కొకైన్ దొరికింది. అంటే ఇవన్నీ కూడా కన్జ్యూమ్ అవ్వగా మిగిలినవి. ఎందుకంటే మార్నింగ్ కదా వీళ్ళు వెళ్ళారు. నైట్ అంతా కన్జ్యూమ్ చేసుంటారు కదా! సో, అందుకని ఎవరెవరు కన్జ్యూమ్ చేశారు ఏంటనేది శాంపుల్స్ అవి తీసుకున్నారు. 5 మందిని మాత్రం 5 మందిలో ఎవరు? వాసు అతను బుకే అంటున్నారు, బిల్డర్ అంటున్నారు. అతని బర్త్‌డేకే దీన్ని ఆర్గనైజ్ చేశారని చెప్తున్నారు. అతని తరపున అరుణ్ అని ఇంకొక అతను ఆర్గనైజ్ చేశాడు. సో, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. ఇంకొక ముగ్గురు డ్రగ్ పెడ్లర్స్. ఈ డ్రగ్స్‌ని సప్లై చేసినోళ్ళు. సో, ఇక్కడ సీరియస్‌గా ఇబ్బంది ఎవరికంటే ఆ డ్రగ్ పెడ్లర్స్ ముగ్గురికి. మిగతా ఇద్దరికి కూడా కొంత ఇబ్బంది ఉంటది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఈ పార్టీని ఆర్గనైజ్ చేసి డ్రగ్స్‌ని ఇక్కడికి రావడానికి కారణమైనోళ్ళు వీళ్ళిద్దరు అనేసి. హ్మ్. మిగతా 95 మందికి పెద్ద ఇబ్బంది ఉండదు. ఆ 95 మంది ఎవరైనా డ్రగ్స్ వాడుంటే ఆ మేరకి వాళ్ళకి ఇబ్బంది. ఎప్పుడైనా కూడా దీంట్లో ఎన్‌డీపీఎస్ యాక్ట్ అంటారు, అది డ్రగ్స్ యాక్ట్. ఆ యాక్ట్ కింద ఏందంటే కమర్షియల్ క్వాంటిటీ అయితేనే సీరియస్ ప్రాబ్లమ్ ఉంటది. కమర్షియల్ క్వాంటిటీ కాకుండా కన్జంప్షన్ అయితే పెద్ద ఎక్కువ సివియర్ పనిష్మెంట్ ఏమి ఉండదు. కాబట్టి కన్జంప్షన్ ఏమన్నా చేసుంటే వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం. ఇప్పుడు అలాగా హేమ కూడా అందులో ఉండి ఆమె డ్రగ్స్ తీసుకొని ఉండి బ్లడ్ టెస్ట్‌లోనో, హెయిర్ టెస్ట్‌లోనో వస్తే అప్పుడు ఆమెకి ఇబ్బంది అవుతుంది. అంతవరకు ఇబ్బంది లేదు. నేను వెళ్ళాను, ఫ్రెండ్స్ పిలిచారు, పార్టీకి వెళ్ళానని ఆమె చెప్పొచ్చు, తప్పేం లేదు. సో, ఇంత డ్రామా అవసరం లేదు. సో, అందుకనే ఇప్పుడు ఇంకా ఇదైపోయింది ఆమె. అంటే అదే చెప్తారు కదా! ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం 100 అబద్ధాలు చెప్పాల్సొస్తుందని. సో, అది ఏమవుతుందంటే ఒకసారి దాంట్లోకి దిగేసినాక ఇంకా అవును నేను లాస్టు ఇలాగా అక్కడి నుంచి వీడియో చేశాను అని చెప్పడానికి ఆమెకి ఇగో అడ్డం రావచ్చు, లేకపోతే ఇబ్బంది అవ్వచ్చు. అందుకని ఆమె ఇంకా కంటిన్యూ చేస్తుంది. ఆల్రెడీ పోలీసులు అక్కడ ఇచ్చారు. సో, మరి ఈమె ఎవరి మీద ఒకవేళ లీగల్‌గా చర్య తీసుకోవాలంటే ఫస్ట్ తీసుకోవాల్సింది అక్కడ పోలీసుల మీద. నిజంగా అదన్నా మాట్లాడాలి. నేను ఆ పోలీసుల మీద లీగల్ చర్య తీసుకున్నాను. మా అడ్వకేట్ వాళ్ళకి లీగల్ నోటీస్ ఇస్తున్నాను. నా ఫోటో వాళ్ళు ఎలా రిలీజ్ చేశారు అనేది అది కూడా ఈమె ఆ కాస్ట్యూమ్ అంతా ఉంది. మేబీ ఇవాళ పెద్ద విషయం కాదు. ఫోటో ఒకసారి వీడియో వచ్చినాక అదే వీడియోని క్యాప్చర్ చేసేసి ఫోటో రిలీజ్ చేసేయచ్చు. ఆ బ్యాక్‌గ్రౌండ్ మార్చి కూడా. కాబట్టి అదేం పెద్ద విషయం కాదు. ఒకవేళ ఏమైనా చేసుంటే ఆమె అది కదా మాట్లాడాలి. అది మాట్లాడట్లేదు. 2 రోజులు నాకు స్పేస్ కావాలి. నేను వచ్చి దీని వెనక ఎవరున్నారో వాళ్ళంతా చూస్తాను. అది ఇదని మాట్లాడుతుంది. అక్కడే కొంత డౌట్ వస్తుంది జనాలకి. ఈమె నిజంగా ఇక్కడే ఉంటే ఎవరో ఒక జర్నలిస్ట్‌ని పిలిచేది, లేదా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వీడియో చేసేది. ఈ ఇవేవీ లేకుండా ఆమె ఇట్లా ఎందుకు మాట్లాడుతుందనేది అందరికీ ఉన్న డౌట్. ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి గురించి ఆయన స్టిక్కర్‌తో అక్కడ మెర్సిడెస్ బెంజ్ కారు దొరికింది. అయితే ఆయన క్లియర్‌గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది నా స్టిక్కర్ కాదు, ఒరిజినల్‌లా కాదనేది వాళ్ళు పోలీసులు తెచ్చుకోమని చెప్తున్నాను. సో, నాదైతే నేను బాధ్యత వస్తే ఇది నాది కాదు అని ఆయన క్లియర్‌గా చెప్పాడు. ఆయన పోలీసులకు కంప్లెయింట్ కూడా ఇచ్చాడు. దాన్ని బట్టి కూడా ఆయన ఉన్నట్టుగా మనకి అనిపించదు మామూలుగా అయితే. అయితే సోమిరెడ్డి అక్కడ ఏందంటే ప్రతిదీ రాజకీయం కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం మాజీ మంత్రి సోమిరెడ్డి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మొత్తం దీనికి గ్యాంగ్స్టరు ఇదంతా నిర్వహించింది కాకానే అంటున్నాడు. బట్ దానికేమి బేస్‌లెస్ అలిగేషన్ అది. అక్కడ పోలీసులు కానీ దయానంద్ కూడా రాజకీయ నాయకులు ఎవరు లేరనే దయానంద్ సిపి చెప్పాడు. కాబట్టి కాకాని అక్కడ ఉన్నట్టు ఏమీ లేదు. స్టిక్కరు ఒకవేళ వెళ్ళిందంటే స్టిక్కరు ఆయనదైతే మాత్రం చర్య తీసుకుంటారు. దాని మీద కూడా ఆయన క్లియర్‌గా చెప్పాడు. పైగా ఆయనే పోలీసులు కంప్లెయింట్ ఇచ్చాడు. నా స్టిక్కర్ ఎవరో ఇలా ఫేక్ చేశారో అది ఒరిజినల్ కాదని. ఒక్కోసారి జరుగుతుంటాయి. ఎమ్మెల్యేలు ఏం చేస్తుంటారు, ఎమ్మెల్యేలు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ స్టిక్కర్ని ఫేక్ చేసుకొని వీళ్ళు వాడుతుంటారు. ఎందుకంటే ఇట్లా కొన్ని చోట్ల దొరకకుండా ఉండడానికి, తర్వాత టోల్ గేట్లు ఫ్రీగా ఉండడానికి, ఇలాంటి వాటికి కొన్నిటికి ఎమ్మెల్యే వెహికల్ అంటే పంపించేస్తారు. ఇలాంటివి ఉంటాయి కాబట్టి సాధారణంగా వాడుతుంటారు. అలాంటివి జరుగుండొచ్చు. ఆయనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉండొచ్చు అక్కడ. జరుగుండొచ్చు. ఏదేమైనా ఆయన బాధ్యుడైతే కాదు దానికి.